డయాబెటీస్ వారసత్వంగా వస్తుందా? చాలామంది అడిగేది అదే. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళని ఎక్కువ మంది డయాబెటాలజిస్టులు ఏమయ్యా మీ ఫాదర్కి ఉందా అని అడుగుతారు. ఫాదర్కో మదర్కో ఎవరో ఒకరు ఉంటుంది కదా, ఉందని చెబుతాం. వారసత్వం నీకు కూడా వచ్చిందంటారు. కానీ ఆ డయాబెటాలజిస్టులు అడగాల్సింది ఏంటంటే మీ తాతకుందా అని అడగాలి. అప్పుడు 100కి 99.9999 మంది సమాధానం ఏంటంటే మా తాతకు లేదండి. మరి వారసత్వం అన్నాగా అయ్యా, తాతకు లేకుండా నా తండ్రి నుంచి నాకు వచ్చింది, మరి మా నాన్నకి ఎక్కడి నుంచి వచ్చింది మా తాతకు లేకుండా? అర్థమైందా? డయాబెటీస్ ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, గుర్తుపెట్టుకోండి. ఇది వారసత్వం కాదు, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే వ్యాధి కాదు. ఏమన్నా ఉందంటే ఫ్యామిలీ పరంగా చిన్న వాళ్ళ ఫ్యాట్ సంచి కనుక చిన్నదిగా ఉంటే వాళ్ళు తొందరగా డయాబెటిక్ గురవుతారు. అదొక్కటి తప్ప అది వారసత్వంగా తండ్రికి ఉంది కాబట్టి కొడుకు డయాబెటిక్ వచ్చేది కాదు. ఇది ఒక జీవనశైలి సంబంధించింది. ఏం జరుగుతుందంటే ఒక ఆవిడ పొద్దున్నే లేవగానే ఓ లోటా కాఫీ తాగుతుంది. రోజులో అట్లా 3 లోటాలు తాగుతుంది కాఫీ. వాళ్ళ కూతురికి తనకుండే మొదనష్టపాలు బట్టి కూతురికి కూడా నేర్పుతుంది. ఈ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిపి మనవరాలకి పొద్దున్నే వీళ్ళతో పాటు లోటా కాఫీ తాగటం నేర్పుతారు. రేపు వాళ్ళ ముగ్గురికి డయాబెటీస్ వచ్చిందంటే అది వారసత్వం కాదు, వాళ్ళు పొద్దున్నే తాగిన ఆ లోటా కాఫీ కారణం. అలానే వీళ్ళ కూతురు అంటే ఆ మునిమనవరాలు కనుక ఆ కాఫీ తాక్కుండా ఉంటే ఆ అమ్మాయి డయాబెటీస్ రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఆల్. వారసత్వం అని మనమే బ్రాండ్ వేస్తారు. ఒక ఆయన బాత్రూంలో జారిపడ్డాడు, వాళ్ళ కొడుకు కూడా బాత్రూంలో జారిపడ్డాడు, వాళ్ళ మనవడు కూడా జారిపడ్డాడంటే దాని మీనింగ్ అది వారసత్వం కాదు. వాళ్ళ ఇళ్లలో ఎవరికి బాత్రూమ్ సరిగ్గా గడిగి అలవాట్లేదు, అంత తప్ప అది వారసత్వం కాదు. అయితే డాక్టర్లు వారసత్వం ఎందుకు చెప్తారు? ఎందుకు చెబుతారంటే పేషెంట్ వెళ్ళగానే ఒక అద్భుతమైన క్వశ్చన్ ఒకటి వేస్తాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ డయాబెటీస్ అంటే ఏంటి సార్, నాకు ఎందుకు వచ్చింది సార్ అంటాడు. వాళ్ళు తెలిసేత్తగా చెప్పడానికి వాళ్ళకి నేర్పలేదు కదా అది. అందుకని లేకపోతే పెద్ద సబ్జెక్ట్ చెప్పాలి. ఎలా? ఇప్పుడు నేను రామకృష్ణ హెల్త్ అండ్ బంజారా హిల్స్ హైదరాబాద్లో వీక్లీ నా సెషన్స్ ఉంటాయి. డయాబెటీస్ గురించి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, అసలు ఒబేసిటీ అంటే ఏంటి, ప్రపంచం అంతా ఎందుకు డయాబెటిక్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయింది, అట్లానే ఒబేసిటీ విషయంలో సైన్స్ ఏంటి, అలానే ఇతర జీవనశైలి వ్యాధులు ఎలా తగ్గుతాయి, అసలు ఎలా వస్తాయి, ఇదంతా నేను చాలా డీటెయిల్డ్ సెషన్ ఇస్తాను. అది మీరు కింద కనిపించే నెంబర్లో అపాయింట్మెంట్ నెంబర్ ఫోన్ చేస్తే నా సెషన్స్ ఉండే డేట్ చెప్తారు, మీరు పర్సనల్గా అటెండ్ కావచ్చు. అలానే క్యాన్సర్ క్లాసెస్ కూడా చెప్తాను. నేను చాలా టైం తీసి చెప్తాను, 3 hours to 4 hours పైన పడుతుంది. చాలా డీటెయిల్ సైన్స్. నేను ఇంతకుముందు ఎక్కడ వీడియోలో కూడా పూర్తిగా ఇలా చెప్పలేదు. చాలామంది డాక్టర్లు కూడా అటెండ్ అవుతారు. ఒక్క డౌట్ కూడా రాదు. మీరు ఏ డౌట్ అడిగినా నేను మీ సమాధానం చెప్తాను మీకు. దానికి నా ప్రిన్సెస్ నా క్లాస్ నుంచి వెళ్ళేటప్పటికి మీకు ఏ డౌట్ ఉండదు. సో ఇప్పుడు మీరు డయాబెటిక్ ఏంటంటే మీరు ఇదంతా చెప్పాలి. మీరు చేసే పనికి మీరు అదంతా చెబితే నేను చెప్తున్నాను కదా, అల్లోపతికులో మందులు ఇవ్వటం అంటే చేతపడి కంటే ఘోరమైన నీచమైన వైద్యం. ఇల్లు తగలబడిందిరా అంటే పెట్రోల్ తీసుకెళ్ళి పోయటం ఎంత తప్పు. డయాబెటీస్ టైప్ 2 వచ్చినాడికి ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువ ఉన్నాడికి, డయాబెటీస్ టైప్ 2 అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉంటాం, ఆ జబ్బు పేరు. వెన్ యూ కాల్ ఇట్ హై గ్లూకోజ్ ఈజ్ యువర్ టైప్ 2 డయాబెటీస్. దాని పక్కన మ్యాచింగ్ ఉండేది టైప్ 2 అంటే అది హై ఇన్సులిన్. అంటే ఒక కారు ముందు టైర్లు వచ్చినట్టు వెనక టైర్లు కూడా వస్తాయి కదా. ఇన్సులిన్కి గ్లూకోజ్కి సంబంధం కారు ముందు టైర్లు వెనక టైర్లు లాంటిది. ఇది ఎంత ఉంటే అది అంత ఉంటుంది, ఇది ఎంత డిస్టెన్స్ జరిగితే అది అంత వస్తుంది. మరి మీరు హై గ్లూకోజ్ అంటే అది నథింగ్ బట్ హై ఇన్సులిన్ కదా. మరి హై ఇన్సులిన్ అన్నప్పుడు దానికి ఇన్సులిన్ ఎలా చేస్తారండి? నో ఇన్సులిన్ టైప్ 1కి ఇన్సులిన్ చేశారు. హై ఇన్సులిన్ టైప్ 1కి ఇన్సులిన్ తగ్గించడం పోయి మీరు ఇన్సులిన్ చేస్తున్నారంటే ఇది చేతబడి కంటే నీచమైన వైద్యం కాకేంటి? అందుకే నేను ఇన్నేళ్లుగా అలోపతిక్ సమాజంలో అమెరికన్ మాఫియా ప్రేరేపిత అలోపతిక్ సమాజాన్ని నేను సూటిగా ఛాలెంజ్ చేస్తూ వచ్చాను. అన్ని దేశాలు ఇక్కడ కూడా ఎవడైనా సరే ఇంత పెద్ద చరిత్రలు ఇన్ని దేశాల్లో మందులతో డయాబెటీస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే 2 కోట్లు ఇస్తానని ఛాలెంజ్ చేసి నేను క్రిమినల్ బాధ్యత తీసుకుని జైలుకి వెళ్తానని చెప్తే ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు. అలానే నా మూలం తగ్గపోయిన రెడీ అని చెప్తే ఒక్కడు కూడా నన్ను క్వశ్చన్ చేయట్లేదంటే నిజానికి ఉండే దమ్ అది. లేకపోతే ఒక సామాన్యుడు వెళ్ళి మందులు మొదటి రోజే మురుగుంట్లో పారేయండి, మందులు ఇచ్చిన 14 ఏళ్ళు జైల్లో పెట్టాలంటే ఊరుకుంటారా? ఎవరిని ఊరుకుంటారా? వేరే ఆటలు అలాంటి ఊరుకుంటారా? అది నిజం కాబట్టే ఎదుర్కోలేకపోతున్నారు. అదేంటే ఇది ఎదుర్కోలేక ఏడవలేక ఏదో తప్పుడు కేసులు 0.5 కేసులు అయ్యో ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఏది నేను ఏదో కరోనా విధులు అడ్డుకున్నానని, ఏదో మాస్కులు పెట్టలేదని. అసలు ఏడుపులో ఏడవండియ్యా. నేను చెప్పింది దీనికోసం. డయాబెటిక్లో, లైఫ్ స్టైల్ డిసీజ్లో, క్యాన్సర్ దగ్గర నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. తీసుకోండి, ప్రజాహితం కోసం తీసుకోండి. మీ విధానమే కాదుగా, మీ విధానం 100 ఏళ్ళు 150 ఏళ్ళు అయింది. అంతమంది మానవజాతి వేల ఏళ్ళ నుంచి ఉందగా. మీ ఒక్కడితోనే బతకట్లేదు ప్రపంచం అంతా. పోయి మీరు తగ్గిస్తే ఆయనే ఉంటే ఎవడో ఎందుకనో సామెత ఉంది. మీరే సరిగ్గా చేసేస్తే నా బోటోడు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీ మూలం తగ్గపోబట్టే కదా
మీ చెత్త వైద్య విధానాల మూలన, మీ చెత్త ప్రోటోకాల్ మూలన మీ కుటుంబ సభ్యులను బలి తీసుకున్నారు. మా కుటుంబాల్లో చాలామంది పోయారు. ఎంతమందిని కోల్పోవాలి? ప్రజల్లో మనం తిరుగుబాటు చేసి మనం కాపాడుకుందే వేళ్ల మీద లెక్కించదగ్గ కొంతమంది ఫార్మా కంపెనీ ఓనర్లు, అమెరికాలో కూర్చున్న ఫార్మా కంపెనీ ఓనర్ల కోట్ల డాలర్ల ఆదాయం కోసం మన మానవ జీవితం మొత్తాన్ని ఛిద్రం చేస్తున్నారు. ఇందులో డాక్టర్లు దేవి లేదు, వాళ్ళ నిస్సహాయులు, ఇందులో పావులు వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చిన అదే చేసుకుంటున్నారు. కాబట్టి డయాబెటీస్కి మందులు వాడటం పూర్తిగా అశాస్త్రీయం. చక్కటి జీవన విధానం ద్వారా, మన డైట్ ద్వారా మాత్రమే బయట రావచ్చు. జీవనశైలి మార్చుకుంటే తగ్గిపోతాయి. ఎవడ జీవనశైలి తప్పుగా ఉంటే వాడికి డయాబెటీస్, ఇతర జీవనశైలి వ్యాధులు వస్తాయి. జీవనశైలి మారితే యాజ్ సింపుల్ యాజ్ దట్, సింపుల్గా పోయి తీరాల్సిందే, ఖచ్చితంగా పోయి తీరాల్సిందే. దానికి అందుబాటులో ఉన్న అద్భుతమైన మార్గం వీఆర్కిటైట్. మీరు కింద కనిపించే నెంబర్లకు మీరు ఫోన్ చేసి నా పర్సనల్ క్లాస్కి అటెండ్ కావచ్చు, లేదా మన డైట్ చేయడానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. ఎవరైనా సరే ప్రపంచం నుంచి డయాబెటిక్ అనే మహమ్మారిని, ఇతర జీవనశైలి వ్యాధుల్ని, క్యాన్సర్ని తరిమి కొట్టడం కోసం, భావితరాలకి మన పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఈ ప్రజారోగ్య ఉద్యమంలో మీరందరూ కూడా చేతులు కలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.